నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ పైన అమెరికా సీక్రెట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా బలగాలు 50,000కు పైగా అయితే ఇరాన్ సరిహద్దుల ద్వారా అయితే మోహరించబడి ఉన్నారన్నమాట. ఏప్రిల్ 6వ తేదీ ఒప్పందం కుదరకపోతే ఏకకాలంలో దాడులు చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క దాడులు కూడా ఇరాన్ మొత్తాన్ని ఆక్రమించుకోకుండా ఇరాన్ యొక్క జీవనాడులను పట్టుకోవాలని చెప్పేసి అమెరికా సీక్రెట్ ప్లాన్ వేసింది. అమెరికాకు ఉన్న ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే అమెరికాకు సంబంధించి 50,000 మంది సైనికులు ఉండగా అదనంగా మరొక 10,000 మంది సైనికులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు. యుఎస్ఏ ట్రిపోలి నౌక గల్ఫ్ దేశాలకు చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదివరకే 2 వార్షిప్పులు కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చేరుకున్నాయి. ఇరాన్ పైన యుద్ధానికి నెల రోజులు దాటిన తరుణంలో వార్కు ఫైనల్ టచ్ ఇవ్వాలని చెప్పి అమెరికా భావిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అమెరికా బలగాలను ఇరాన్లోకి పంపి పూర్తి స్థాయి ఆక్రమణ లక్ష్యం లేదని చెబుతూ ఉన్నారు. పరిమిత స్థాయిలోనే ఈ ఆపరేషన్ ఉంటుంది. నిర్దేశిత లక్ష్యాలు సాధించడమే గోలుగా గ్రాండ్ ఇన్వేజేషన్ ఉంటుందని చెప్పేసి అమెరికా ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలికంగా కాకుండా కొన్ని వారాలు లేదా 1 లేదా 2 నెలల్లో ఈ ఆపరేషన్ క్లోజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి. అయితే అమెరికా మళ్ళీ వియత్నంలో జరిగిన పొరపాటును చేస్తుందా అనే ఆందోళన వెలువడుతూ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా 4 లక్ష్యాలు సాధించాలని చెప్పి ప్రాథమికంగా అమెరికా భావిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇరాన్ 90% ఆయిల్ ఎగుమతులకు దేశవ్యాప్తంగా ఎనర్జీకి ఆధారపడిన కార్గు దీవిని పూర్తిగా సీజ్ చేయాలని, తద్వారా ఆ దేశానికి ఆర్థిక భారం వేయడం ఒక ఆప్షన్గా ఉన్నది. హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేయడానికి కీలకంగా ఉన్న చిన్నీలారక్ దీవిని, దీనికి సమీపంలో ఉన్న అబు మూసా సహా మరికొన్ని చిన్న దీవులను కూడా నియంత్రణలోకి తెచ్చుకొని హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపైన ఇరాన్ నియంత్రణకు చెక్ పెట్టాలనేది 2వ ఆప్షన్. ఇరాన్ చమురు ఎగుమతి చేసే నౌకలను అడ్డుకోవడం 3వ ఆప్షన్. అలాగే ఆపరేషన్ మొదలయ్యాక ఇరాన్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోయే అవకాశాలను అన్వేషించడం. అది సాధ్యమైతే అణు కేంద్రాల వద్ద ఇరాన్ అత్యంత శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తూ ఉంది. ఇది సీక్రెట్ ప్లాన్ల ద్వారా ఏలోకి ప్రవేశించాలని చెప్పేసి అమెరికా అయితే ప్రయత్నిస్తూ ఉంది. మరి ఇది సఫలమైతుందా లేకపోతే ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.